జై శ్రీరామ్. అందరికి కూడా భక్తులందరూ కూడా జై శ్రీరామ్. హనుమాన్ చాలీసాను నిత్యం కూడా పఠించే ప్రయత్నం చేస్తుండండి. చాలీసా చదివినంత మహత్తర కార్యం మరి ఇందులో కూడా ఉండదు. ఎందుకంటే హనుమాన్ చాలీసాను తులసీదాసు చాలా చక్కగా రాశాడు. మన యొక్క సోదర భావాలు కానివ్వండి, ప్రేమపూర్వక భావాలు కానివ్వండి, ఇతరత్ర ప్రతి ఏది కూడాను భక్తి భావం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తను అందులో తన్మయత్వం చెంది కూడా తులసీదాస యొక్క హనుమాన్ చాలీసాని చక్కగా వారు రూపొందించడం జరిగింది. ఆ చాలీసాని మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా చదువుతాం. ఎందుకంటే చాలీసాని ఉంది, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమాస్తకం అని. ఎక్కడైతే రామభజన ఉంటుందో అక్కడ హనుమంతుడు తప్పకుండా కొలువై ఉంటాడు. హనుమంతుడు ఉన్నాడంటే ఆ యొక్క వ్యక్తికి అక్కడ ఉన్న చోటు కూడా ఎటువంటి ప్రదేశంలో ఎటువంటి అనివార్య కార్యకలాపాలు జరగవు. ఇది హనుమంతుడు మనకి ఇచ్చినటువంటి మనకు ఒక గొప్ప వరం. రాముని తలిస్తే చాలు హనుమంతుడు మనకు ఎప్పుడు కూడా అండగానే ఉంటూ ఉంటాడు. రాముని కొలిస్తే చాలు హనుమంతుడు ఎప్పుడు కూడా మనకు అభయమిస్తూనే ఉంటూ ఉంటాడు. రాముని పూజిస్తే చాలు హనుమంతుడు ఎప్పుడు కూడా మన వింటే ఉంటుంటాడు. కాబట్టి అందరూ కూడాను నిత్యం కూడా కనీసం ఒక మారు హనుమాన్ చాలీసాను చదివే ప్రయత్నం చేస్తుండండి. ఎక్కువ మార్లు చేసినా కూడాను చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యము ఉదయము మనం స్నానం చేసిన తర్వాత దేవాలయంలో రూమ్ లో కానివ్వండి, లేదా మనం రూమ్ లో కానివ్వండి, చక్కగా ఉండి హనుమాన్ చాలీసాను పఠించినట్టయితే ఆ యొక్క భగవంతుడు శ్రీరామచంద్ర మహాపాడుడు, అదేవిధంగా హనుమంతుడు కూడా ఎప్పుడు కూడా మన వెంటే ఉంటాడు. మనకి ఎప్పుడు కూడాను దీర్ఘాయుషుని ఇస్తూ ఉంటూ మన యొక్క జీవిత కార్యకలాపాలను చక్కగా నెరవేరుస్తుంటాడు. కాబట్టి భక్తులారా అందరూ కూడా నిత్యం హనుమాన్ చాలీసాను పఠించే ప్రయత్నం చేస్తుండండి. రామనామాన్ని ఎప్పుడు కూడాను తప్పిస్తుండండి. రామనామాన్ని ఎప్పుడు కూడాను జపిస్తుండండి. దైవనామాన్ని జపిస్తే ఎటువంటి తప్పు లేదు. రామనామము దైవనామము ఇది ఎవరికి కూడాను ఎటువంటిది కాదు, వేరే ఉద్దేశము ఇచ్చేసింది కాదు. రామనామమే మనకు జపము, రామనామమే మనకు తప్పంగా ఎప్పుడు కూడాను ఉంటుండాలి. ఎందుకంటే సృష్టి మొత్తం కూడాను ఈ యొక్క భగవంతుడు సృష్టించింది. కాబట్టి అటువంటి భగవన్ నామాన్ని స్మరించడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఇప్పుడు కూడాను భగవన్ నామాన్ని స్మరిస్తుందాం. రాముడే కాదు, ఏ భగవంతుని తలిచినా కూడాను మనకు అందరూ కూడా అండగానే ఉంటుంటారు. కాబట్టి భగవన్ నామ స్మరణ మనం శ్రేయస్కరంగా ఉంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా తప్పిస్తుంది. అందరు హనుమాన్ చాలీసాను ప్రతి ఒక్కరు కూడాను ఒంటరిగా కానివ్వండి, లేదా సామూహికంగా కానివ్వండి, మన యొక్క ఇంటిలో కానివ్వండి, లేదా బాహ్య ప్రదేశంలో కానివ్వండి, లేదా ఇటువంటి చక్కటి దేవాలయంలో కానివ్వండి, ఎక్కడ కూడా చేసినా కూడా హనుమాన్ చాలీసాను మనం తప్పకుండా పఠిస్తూ ఉండాలి. మనం ఒకరం చదవచ్చు, ఇద్దరం చదవచ్చు, 10 మంది చదవచ్చు. సామూహికంగా అందరం కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసా చదివే ప్రయత్నం చేస్తుండాలి. ఈ యొక్క హనుమాన్ చాలీసాను మనం ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటే ఆ యొక్క హనుమంతుడు మనకు ఎప్పుడు కూడాను మన వెంటే ఉంటుంటాడు. కాబట్టి చాలీసాను పఠిస్తూ ఉండండి. సామూహికంగా కానివ్వండి, అది ఒక్కరిగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడాను చాలీసాను పఠిస్తే ఎప్పటికీ కూడాను మంచి జరుగుతుంది. అందులో ఎటువంటి సంశయం అవసరం లేదు, ఎటువంటి కూడా వేరే విధంగా ఎటువంటిది అవసరం లేదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా చాలీసాను చదివే ప్రయత్నం చేస్తుండండి. జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.